హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రోజు మేము ఉదయాన్నే వెళ్ళి ఏమేం పనులు చేస్తామో చూద్దాం. వెళ్ళగానే ఒక 3 బస్తాలు బియ్యం కడిగి పక్కన పెట్టుకొని పప్పు ఒక గిన్నెలో వేస్తే ఉడుకుతుంటుంది. పాలు 50 లీటర్లు ఒక గిన్నెలో, ఒక బస్తా బియ్యం, అలా 3 బస్తాలు అన్నం వండాలి. ఈలోపు పప్పులోకి అన్నీ పోసుకొని సొరకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు అన్నీ వేసుకొని మూత పెడితే ఒక 5 నిమిషాలకి ముక్కలన్నీ ఉడికిపోతాయి. అవి ఉడికేలోపు అవతల అన్నం చూసుకోవడం, అది గెంజి కిందకు కొట్టేయడం, తర్వాత పప్పులోకి తాలింపు. ఈలోపు మా మేనేజర్ సార్ వస్తాడు, టీ పెట్టాలి. 1 లీటర్ టీ పెట్టి మేనేజర్ సారు మేము అందరం తాగుతాం. టీ తాగేలోపు పప్పు రెడీ అయ్యిద్ది. పప్పు రెడీ అయితే టీ అయిపోయిన తర్వాత పప్పుకు తాలింపు పెట్టి తాలింపు రెడీ చేసి పప్పులో పోసి మళ్ళీ చింతపండు పిసుక్కొని రసానికి పప్పుకు పులుసు తీసి పెట్టుకొని అన్నం ఉడికిద్ది. ఆ అన్నం గిన్నెలకు పోసుకొని మళ్ళీ ఇంకో బస్తా బియ్యం పోస్తే మళ్ళీ అన్నం ఉడుకుద్ది. ఈలోపు పప్పుకు తాలింపు పెట్టి పప్పులో పోసుకుంటే రసానికి ఆ గిన్నెలో పెట్టినవన్నీ రసం పొడి వేసుకుంటాము. రసం పొడి వేసి అది ఒక గిన్నెలో పోసి కొన్ని నీళ్లు బట్టి ఆ రసంలో ఉప్పు, పసుపు అన్నీ వేసి టమాటా అన్నీ దానికి తాలింపు పెట్టి పోస్తే రసానికి కూడా ఒక 5 నిమిషాల్లో రెడీ అవుతాయి. అలా 3 బస్తాల అన్నము, రసము, పప్పు. ఇంకా చిక్కుడుకాయలు ఉలుసుకుంటా ఉన్నాం. చిక్కుడుకాయలు ఉలుస్తా చేస్తున్నాం. చిక్కుడుకాయలు ఒలిచి చిక్కుడుకాయ టమాటా కూర చేయాలి. ఇలా డైలీ మేము 7:30కి వెళ్ళి ఇలా చేస్తూనే ఉంటాం. మమ్మల్ని మీకేం పని ఉంది అంటారు. మా పని ఇది ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాం.